ఒకసారి గరుడ శ్రీకృష్ణుడితో భూమి మీద నాకన్నా వేగంగా వెళ్లే ప్రాణి ఉందా ప్రభూ అని అడుగుతుంది. అది విన్న సుదర్శని చక్రం ఈ లోకంలో నాకన్నా శక్తివంతమైన ఆయుధం ఉందా అని అడుగుతుంది. ఇదంతా విన్న సత్యభామ త్రేతాయుగంలో మీ భార్య సీత కన్నా నేను అందంగా ఉన్నాను కదా అని గర్వంగా అంటుంది. ఈ ముగ్గురి మాటలు విన్న కృష్ణుడు ఎలాగైనా వీరి అహంకారానికి తగిన గుణపాఠం చెప్పాలని గరుడతో హిమాలయ గుహలో ఒక వానరం తపస్సు చేస్తూ ఉంటుంది. దానితో నీకోసం ద్వారకాలు సీతారాములు ఎదురు చూస్తున్నారని చెప్పమని పంపుతాడు. సుదర్శన చక్రాన్ని పిలిచి ద్వారం వద్ద ఉండమని, ఎంతటి వారొచ్చినా లోపలికి అనుమతించవద్దని చెప్తాడు. ఇక సత్యభామను వెళ్లి మహారాణిలా తయారవమంటాడు. కృష్ణుడు చెప్పిన ప్రదేశంలో హనుమ ఉంటాడు. గరుడ హనుమతో అలా చెప్పిన మరుక్షణమే హనుమంతుడు గరుడ కన్నా 1000 రెట్ల వేగంతో ద్వారకాలో రాముడిలా ఉన్న శ్రీకృష్ణుడి వద్ద వాలిపోతాడు. ద్వారం వద్ద నిన్నెవరూ ఆపలేదా హనుమ అని శ్రీకృష్ణుడు అడగ్గా, ఒక చక్రం ఆపడానికి ప్రయత్నించింది స్వామి, కాని దానితో యుద్ధం చేస్తే మిమ్మల్ని కలవడానికి ఆలస్యమవుతుందని మింగేశానని సమాధానమిస్తాడు. తరువాత హనుమ పక్కనే ఉన్న సత్యభామను చూసి, ఈ చెలికత్తె ఎవరు స్వామి, నా సీతమ్మ తల్లి ఎక్కడా అని అడుగుతాడు. ఇలా శ్రీకృష్ణుడు హనుమంతుని ద్వారా ముగ్గురి కళ్ళు తెరిపిస్తాడు.